మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. హరీష్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్టు నటించి వేరే వాళ్ళు సాగు కారణం కాలే. వాళ్ళు ఉద్యమం టైంలో కూడా బ్లాక్ మెయిలర్స్ గా ఉన్నారు వాళ్ళందరూ. ఇక బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తుంది. తెలంగాణ రావడానికి మూల కారణము ఫైనలైజ్ అయింది చిదంబరం గారు కేంద్ర హోంమంత్రిగా పెట్టిన ఆల్ పార్టీ మీటింగు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో తెలంగాణ పక్షాన వాదించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. హరీష్ రావు నీకు తెలియకుంటే మీ మామనడు. Okay, so what are the questions you want to ask me? So now let me read out to you something else. No, wait. See, I am reading out the minutes from the 16th KRMB meeting. Okay. 16th I am reading. Okay. Reiterating that government of Telangana has no objection to the handing over of the components. They are the people who have reiterated that they have no objection. Why are they talking about us now? We have never said anything about handing over. We have not agreed. We have not handed over. So our stand is very clear. We have not agreed. We have said very categorically this question doesn't arise now. Right, then why has the issue come about? Because they are saying we have handed over. We are saying we have not handed over. And the main thing, Rahul, is for you to know, by agreeing to this 512 and 299 TMC, forever they have killed the interests of Telangana for Krishna river water sharing. On what basis have they agreed for that? 2015, 2016, 2017, 2018, 2019. వాళ్ళు కృష్ణా నదీ జలాలు ఈ రేషియోలో మేము ఈ షేరింగ్ కి ఒప్పుకుంటున్నాం అని చెప్పి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానీకానికి చాలా తీవ్ర అన్యాయం చేసిండ్రు. ఆయన ఇష్టం కూడా మాట్లాడవచ్చు. నేను ఒకటే ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ క్లారిటీ. ఇప్పుడు దిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఆన్ రికార్డ్ టుడే. అఫీషియలీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడుకొని ఓటింగ్ డే నాడు వాళ్ళు నాగార్జున డ్యామ్ మీదకి ఫోర్సెస్ పంపించారు. వీళ్ళు సరెండర్ అయినట్టు అందరూ సరెండర్ అవుతుంటారు. ఎట్లా? ఇట్ ఈస్ అ కాన్స్పిరసీ. తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది. ఓటింగ్ డే నాడు నిజంగా కూడా డస్ ఇట్ నాట్ అపియర్ స్ట్రేంజ్? ఓటింగ్ డే నాడు ఒక వేరే రాష్ట్రం నుంచి ఒక డిస్కషన్ లో ఉన్న ప్రాజెక్ట్ మీదకి వేరే రాష్ట్రం యొక్క బలగాలు వచ్చి ఆక్యుపై చేసుకోవడం అంటే దే వర్ ట్రయింగ్ టు గెట్ పొలిటికల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఇది వాళ్ళ కుట్ర. కేటగారికల్ చెప్తున్నాం, తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము ప్రాజెక్ట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి దిశలో అసలు ఆ ఆలోచన లేదు, హ్యాండ్ ఓవర్ చేయలేదు, చేయబోము.
శాసనసభలో చర్చ చేయబోతున్నాం కదా, శాసనసభలో చర్చ చేయబోతున్నాం కదా. సరే, యాక్చువల్లీ టైం ఉంటే ముఖ్యమంత్రి గారి ఆలోచన వరకు అఖిలపక్షం కూడా పెడదాం అని ఒక ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు టైం దగ్గర పడదు కదా అసెంబ్లీ సెషన్కి. ఇప్పుడు చాలా స్పష్టంగా రాహుల్ బొజ్జా గారు ఆయన కూర్చున్నప్పుడు మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు అనే ప్రకటన దయచేసి మీరు గమనించాలి. మీకు ఆ వీడియో కూడా పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.